స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మేధా దక్షిణామూర్తికి విశేషంగా అభిషేక కార్యక్రమాలను ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు. అలాగే జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల ఆంజనేయ చెయ్యనులు నేతృత్వంలో పండితులు వేదస్వస్తి నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. విష్ణుభట్ల ఆంజనేయ చెయ్యనులు నేతృత్వంలో ప్రతి ఏటా గురు పౌర్ణమి రోజున వేదస్వస్తి నిర్వహించేందుకు ముందుకు రావటం సంతోషకరమని తెలిపారు. పౌర్ణమి పర్వదినాన విద్యార్థులకు మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆశీస్సులతో అర్చన పెన్నులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. స్థానికులు వేద పండితులు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహంతోనే మరి ఇవాళ ఈ రకమైనటువంటి ధర్మ మార్గం నడుస్తోంది అంటే దానికి ప్రధాన కారకులు వారు. మరి అలాంటి ఈ రోజున మరి మన రామలింగేశ్వరపేట శివాలయంలో మరి శంకరాచార్యుల వారి ప్రతిష్ట పుచ్చా విజయ్ కుమార్ గారి దంపతులు కొద్ది సంవత్సరముల క్రితం ప్రతిష్టా కార్యక్రమాన్ని చేశారు. మరి అట్లాగే కార్యనిర్వహణాధికారి గారు, అట్లాగే దేవాలయంలో ప్రధానంగా ఉండేటువంటి అర్చక స్వామివారు వీళ్ళందరి పరిపూర్ణమైనటువంటి వ్యవస్థతో ఈ రోజున వేద పండిత సభా కార్యక్రమం ఇక్కడ చేసుకుని మరి ఎందుకంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది ఏది అంటే వేదం. ఈ జగత్తుకే ధర్మమూలం వేదం కనుక అలాంటి వేదాన్ని ఇక్కడికి వచ్చి పండితులందరూ కూడా వేదపారాయణ చేయడం జరిగింది. లోకక్షేమంగా ఉండాలి, ఇంకా మరి సకాలంలో వర్షాలు పడాలి, పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ధర్మం అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి అంటే ఏమిటి అంటే మరి మనకి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనల్ని ఒక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు. నగురోరధికం అని చెప్పి మరి ఆ గురువు అనుగ్రహం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మాతృ రుణం, పితృ రుణం, గురు రుణం, ఈ మూడు రుణాలు ఎంత చేసినా కూడా మనం తీర్చుకోలేనటువంటివి. అలాంటి గురు రుణం, గురు పౌర్ణమి ఈ రోజున ఇంతమంది వేద పండితులతో ఇక్కడ కార్యక్రమం జరగటం అనేది చాలా విశేషం. లోకం